అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే